వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు మేము మా థర్డ్ బెడ్రూమ్లో ఈ స్టిక్కర్స్ వేద్దాము అని అనుకుంటున్నాము. ఇవేంటంటే మ్యూజిక్ రిలేటెడ్ సింబల్స్ అనమాట. సో వీటిని స్టిక్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఈ రూమ్ని మేము ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. అందుకని ఇక్కడ కనిపించే ఇమేజెస్ ఏమైనా ఉంటే రిలాక్సింగ్గా ఉండాలి, చూడగానే ప్లెజెంట్గా అనిపించాలి అని చెప్పి ఈ మ్యూజిక్ సింబల్స్ని సెలెక్ట్ చేశాను నేను. మ్యూజిక్ ఓకేనా? ఇక్కడ యా చూసుకున్నావు కదా ఇందాక ఇక్కడ మధ్యలో రావాలి అని. ఇటువైపు నుంచి చూస్తుంటే లెటర్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి నాకు. ఎలా కనిపిస్తుంది సైడ్ నుంచి? మ్యూజ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నాకు మ్యూజ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ ఎస్, ఎగ్జాక్ట్లీ మ్యూజిక్కి పైనే హెడ్సెట్ రావాలి. కొంచెం అది అలా పెట్టేసాం కదా. యా ఓకే. ఈ హెడ్సెట్ సింబల్ పెడుతున్నావు కదా అక్కడ, దానికి కంప్లీట్గా వచ్చిందా? అంటే పైన ఇప్పుడు నువ్వు అక్కడ రబ్ చేస్తున్నావు చూడు, అక్కడ కూడా మొత్తం షీట్ ఉందా, లేదంటే ఓన్లీ హెడ్సెట్ సన్నగా ఉంది చూడు పైన, అక్కడి వరకు మాత్రం ఉండి కింద ఉండి అంతే ఉంది, మధ్యలో లేకుండా ఉందా అని నా డౌట్. బాగానే ఉందా? నేను చూస్తుంటే అక్కడ సరిగ్గా లేదేమో అనిపిస్తుంది. మ్యూజిక్ స్కేల్, ఇంకో స్కేల్ కావాలా? చిన్న స్కేల్. ముడతలు వస్తున్నాయి కదా, తీసి మళ్ళీ పెడతావా? వీటిని తెప్పించిన తర్వాత అలాగే పెట్టేశాం కదా, అసలు మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ కూడా చేయలేదు, తీసి ఇలా తీసుకొచ్చి మళ్ళీ పెట్టాం కదా. అప్పుడు కిచెన్కి చేసినప్పుడు కూడా ఇలాగనే అయింది కదా మనకి. సేమ్ కిచెన్వి కూడా అక్కడ మనం స్టిక్ చేస్తుంటే కొన్నింటికి మధ్యలో దుమ్ము పడిపోయి సరిగ్గా రాలేదు కదా. సేమ్ ఇవి కూడా అలాగే అవుతున్నాయి, దుమ్ము పడడం వల్ల మధ్యలో రావట్లేనట్టుంది. అది కొంచెం అక్కడి వరకు కట్ చేసినా సరిపోతుందేమో, మనకి పెద్దగా ప్రాబ్లం కూడా ఏమి ఉండదు దాని నుంచి. కింద అక్కడ ట్రాన్స్పరెంట్ కలర్ ఉన్న దగ్గర, ట్రాన్స్పరెంట్ పేపర్ ఉన్న దగ్గర కొంచెం దుమ్ము అట్లా పడింది దానికి. డిస్క్, డిజెట్ డిస్క్. అక్కడ హెడ్సెట్కి ఇక్కడ ఉంది చూడు, అది సరిగ్గా కింద కొంచెం డస్ట్ అట్లా కనిపిస్తుంది. అంటే అది కట్ చేద్దామా? నీ వైపు ఉన్న హెడ్సెట్ అది కట్ చేద్దామా? డస్ట్ ఉంది కదా దాంట్లో, దానికి స్టిక్కర్ పోయింది, గ్లూ పోయింది. ఇంకా కొన్ని డిస్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా. ఇది బాగానే అతుక్కుందా మొత్తం. డీజే దువ్వాడ జగన్నాథం, డీజే టిల్లు. కొంచెం క్రాస్. ఓకే, ఇది ఓకే. అతికిచ్చేసి ఎవరైనా కీబోర్డ్ని స్ట్రైట్గా పెట్టి ప్లే చేస్తారు, కానీ నాకేమనిపిస్తుంది అంటే దీన్ని ఇలా క్రాస్గానే పెట్టాలి అని అనిపిస్తుంది ఎందుకో. మనకి దీంతో పాటు వచ్చిన ఇమేజ్లో కూడా అది స్ట్రైట్గానే ఉంది కదా, స్ట్రైట్గా ఉండి కింద ఒకటి ఇచ్చారు. కానీ నాకెందుకు ఇలా అనిపిస్తుంది క్రాస్గానే పెట్టాలని. మన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తారు కదా ఫ్రెండ్స్, అప్పుడు అంటారు చూడు ఖచ్చితంగా ఇలా కూడా ప్లే చేస్తారా దీన్ని అని అంటారు కావచ్చు, ఖచ్చితంగా ఎవరో ఒకరు అంటారు. కానీ బాగానే ఉంది పెట్టిన తర్వాత చూస్తుంటే నాకైతే, అంటే పెడుతున్నప్పుడే నాకు నచ్చింది. ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టుంది కదా. మనం ఇన్ని రోజులు పక్కన పడేసేప్పటికీ వాటిపైన అంత దుమ్ము చేరిపోయింది లోపలికి, అందుకనే అలా అవుతుంది. మెయిన్గా తీసుకొచ్చిన వెంటనే వేయాల్సిందేమో మనం. అక్కడ అతికిచ్చు, ఎందుకంటే ఒకే సైడ్ అన్నీ అతికిస్తే కొన్ని దగ్గరలో ఎక్కువగా కొన్ని దగ్గరలో తక్కువ కాకుండా ఈవెన్గా ఉంటుందని అని ఐ ఫెల్ట్. అది అక్కడ అతికిచ్చు. ఇంకా కూడా ఉన్నాయి సింబల్స్ ఇదే కాకుండా. అండ్ ఇది కూడా బాగానే ఉంది, మరీ
తీసి ఎక్కడో వేసినట్టేం లేదు, బాగానే కనిపిస్తుంది చూడడానికి అయితే. ఇంకా 2 మ్యూజిక్ సింబల్సే ఉన్నాయి. ఒకటే. రెండు ఈ 2 సేమ్ మ్యూజిక్ సింబల్స్ ఒకవైపు. అటు సైడ్ అతికించిన, ఇట్లా అతికించిన. ఓకే, రెండు ఒక దగ్గరే ఉండాలి. ఇంకేం తోక ఎక్స్ట్రా నాది. ఎక్స్ట్రా కాదు. లేదు, అది అలాగే వచ్చింది. అలా మ్యూజిక్కి కీబోర్డ్కి మధ్యలో రావాలి. ఇట్లానా? ఇట్లా అతికించిన. ఓకే, ఇట్లా వస్తుంది. ఓకేనా? ఓకే. మ్యూజిక్ సింబల్స్ అవన్నీ స్టిక్ చేయడం అయిపోయింది. ఈ మ్యూజిక్ సింబల్స్ ఉండే వాళ్ళంతా ఒకవైపు ఉంటుంది, దాన్ని కంప్లీట్గా ఇంకా రీమాడిఫై చేద్దామని అనుకుంటున్నాను నేను. కాకపోతే అసలు వీలవ్వట్లేదు, వేరే వేరే వర్క్స్తో చిన్నగా చేద్దాంలే అని అనుకుంటున్నా. ఇంకొక వైపు వాల్కేమో మనకి జనరల్గా ఇది మెటల్ది వస్తుంది కదా, గ్రిడ్ కొలేట్ చేయడానికి ఫొటోస్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి ఉంటుంది. ఆఫీస్ డెస్క్ దగ్గర కానీ వర్క్ ప్లేస్లో అలా పెడితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి అది ప్లాన్ చేద్దాము అని మెటల్ ఫ్రేమ్ ఆల్రెడీ కొనేసి పెట్టాను. దానిపైన పిక్చర్స్ కూడా వస్తాయి కదా మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి అని. సో అదొకటి ఐడియా ఉంది, ఇంకేమైనా చేయవచ్చేమో అని ఆలోచిస్తున్నా. ఇంకా నాకు ఒకటి ఏమనిపించింది అంటే, వర్క్ స్పేస్లో ఇది పెడతాను అని అనుకుంటున్నాను కదా, అందుకని చెప్పి చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా పెట్టారనుకోండి రిలాక్సింగ్గా ఉంటుంది కదా, చూసినప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది అటువైపు చూస్తుంటే. అందుకని చెప్పి అలా పెడితే బాగుంటుందేమో అని ఒక ఐడియా అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్. అందుకని చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ ఇలా తీసుకొచ్చి ఒక పెద్ద షీట్లో అయితే ఫ్రేమ్ చేశాను. సో అవన్నీ లామినేట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ సపరేట్గా నాకు ఎంత సైజు కావాలో అంత సైజు, అంటే అక్కడ ఆల్రెడీ నేను ఫోటో సైజ్ తీసుకున్నాను, ఆ సైజ్ని బట్టి కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా మొత్తం పెద్ద షీట్లో చేశాను అన్నమాట ఫస్ట్. ఆ తర్వాత దీన్ని కట్ చేసేసుకున్నాం. ఆ కాలేజ్ గ్రిడ్ కొంచెం మెటల్ది చిన్నగానే ఉంటుంది, సో మరీ ఎక్కువ పెట్టడం ఎందుకు అని ఒక 5 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చిన్నప్పటివి 4 అండ్ ప్రజెంట్ది ఒక ఫోటో, అలా 5 ఫొటోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మరీ ఎక్కువగా ఉన్నా కానీ అక్కడ అంతా గందరగోళంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నాకు నచ్చలేదు. సో సింపుల్గా ఇలా ప్లాన్ చేస్తున్నా. ఇంకా వీలైతే ఇంకా ఏమైనా ఐడియాస్ వస్తే దాన్ని వాటిల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే నేను ఇంతవరకు చేశాను అన్నమాట. తర్వాత ఏమైనా అప్డేట్ చేస్తే ఆ రూమ్లో ఇంకేమైనా నేను అరేంజ్ చేస్తే అప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఈ ఫొటోస్ లామినేట్ చేసినప్పుడు నాకు మంచిగా అనిపించింది, నా చేతులతో నేను చేస్తూ ఉంటే. నేను చేసుకోవచ్చా అని అడిగితే చేసుకోవచ్చు అని చెప్పాను. అందుకని చెప్పి ఇంకా అన్నీ వెంటనే టకటకట చేసేసి కట్ చేసేసుకుని తెచ్చుకున్నాను.